టీడీపీ లీడర్ అయినటువంటి పెద్ద కడుబూరు రమాకాంత్ రెడ్డి గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీరు రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. టీడీపీలో చాలా కాలం పాటు టీడీపీలోనే ఉన్నారు. మరి మీ గురించి, మీ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ పెద్దకడపూరే. ఓకే. మీ ఫాదర్స్ అంతా? ఫోర్ ఫాదర్స్ అంతా కూడా పెద్దకడపూరే. ఓకే. మీ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు? వ్యవసాయ కుటుంబం. అది వ్యవసాయ కుటుంబమే. రాజకీయంగా ఉంటూ వ్యవసాయంకి ఎక్కువ ప్రాధాన్యత, సెకండరీ రాజకీయం. ఓకే. అంటే ఇక్కడ విలేజ్ రాజకీయాల్లో అంటే సర్పంచ్ గానా? అవును, సర్పంచ్ కాదు, సర్పంచ్ కింగ్ మేకర్. ఓకే. ఎలాంటి రాజకీయాలు చేసేవారు మీ ఫాదర్ ఆ టైంలో? విలేజ్లో రాజకీయాలు చేసేవారు. మామూలుగా పేదవాళ్ళకి మేలు చేయడాలు, మామూలుగా ల్యాండ్ సీలింగ్లో మా ల్యాండ్ పేదలకు ధ్యానం చేయడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఆచార్య వినోబాబే గారు భూదానగ్రం చేశారు. ఓకే. ఆ టైంలో మా తాత వాళ్ళంతా కూడా భూదానం చేయడం జరిగింది. అంటే చాలా వరకు మీరు అన్నట్టుగా విలేజ్లో కింగ్ మేకర్గా ఉన్న వాళ్ళు చాలా వరకు పబ్లిక్కి సర్వ్ చేస్తుంటారు, ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ. ల్యాండ్ కాకుండా వేరే ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు? సేవా కార్యక్రమం మా తాత వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు. ఇక్కడ ఎలాంటి వైద్యం? అంటే ఆయుర్వేద వైద్యం. ఓకే. మూలికలతో వైద్యం చేసేవాళ్ళు. బాగా అందరికి కూడా వైద్య సేవలు అందించేవాళ్ళు. ఓకే. ఇక్కడ పెద్ద కడుగురు మండలం మొత్తమా, విలేజ్ వరకేనా? మండలం మొత్తం. ఓకే. మీ ఏం పేరు? నరవ రమాకాంత్ రెడ్డి అని. ఓకే. ఓకే. నరవ కుటుంబం అది. ఓకే. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ వరకు చదువుకున్నారు. చదువుకొని ఏదైనా బాగా జాబ్ చేయాలనే ఆలోచన ఉండేదా రోజుల్లో? ఉండేది, కానీ నేను చదువుకునేటప్పటి మొదటి నుంచి కూడా రాజకీయాల పట్ల నాకు ఎక్కువ ఆసక్తి. చదువుకున్న టైంలోనే ఎందుకు అంటే మీ ఫ్యామిలీలో రాజకీయంగా ఉన్నారు కాబట్టి మొదటి నుంచి కూడా మాకు రాజకీయం అంటే మాకు మా అనుచరులను కాపాడుకోవాలా, మన వర్గాన్ని కాపాడుకోవాలా అనేటువంటి తాపత్రయం ఉండేది నాకు. ఓకే. అంటే మీ ఫాదర్కి మీరు ఎంతమంది? మేమిద్దరం, మా అన్న నేను. ఇద్దరు కొడుకులే. ఆయన ఏం చేస్తారు? ఇద్దరు కూతుర్లు. ఆయన ఏం చేస్తారు? చనిపోయినాను. ఓకే. మీరు మాత్రమే ఇప్పుడు రాజకీయాల్లో ఎలా, మీరు ఎక్కడి నుంచి రాజకీయాల్లో స్టార్ట్ చేయడం జరిగింది? నేను కాలేజ్ డేస్లోనే రాజకీయాలు స్టార్ట్ చేశాను. నేను కాలేజీ అయిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మొదలుపెట్టాను నా రాజకీయ జీవితం. అంచెలంచెలుగా చదువుతూ కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుడు, యూత్ కాంగ్రెస్లో, తర్వాత బ్లాక్ కాంగ్రెస్లో, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్లో, తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో కూడా పనిచేయడం జరిగింది. ఓకే. చదువుకునే టైంలో ఏదన్నా లీడర్షిప్గా చేశారా? లీడర్షిప్ సపోర్టర్గానే ఉన్నాను చదువుకునే టైంలో. విద్యార్థి సంఘాల్లో. ఓకే. ఒక రకంగా మీ ఫ్యామిలీ రాజకీయంగా ఉంది కాబట్టి మనం కూడా మీరు అన్నట్టుగా అంచర వర్గం కాపాడుకోవడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఫస్ట్ రాగానే మీకు ఏదైనా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ రాజకీయాలు బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నాయకులు బాగా నా పైన ఎదుగునకుండా చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను ఇక్కడ. ఓకే. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బంది తట్టుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చాను జరిగింది. మీ మండలం వరకేనా? మండలం వరకే. ఓకే. తర్వాత మీరు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చాలా కాలం పాటు ఉన్నారు. అవును. నాకు రాజకీయాలుగా ఉండగానే చెన్నకేశ్వర రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. చెన్నకేశ్వర గారు రాజకీయంగా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన రాజకీయ గురువు. ఆయన వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగానని చెప్పి నా ప్రకారమైన నమ్మకం. ఓకే. ఓకే. మీరు ఆల్మోస్ట్ మరి ఎంపీపీగా కూడా చేశారు? ఎంపీగా మా మిస్సెస్ పనిచేశారు. ఓకే. ఎంతకాలం పాటు పనిచేశారు? 5 years. 5 years. ఏ టైంలో చేశారు? 2006 నుంచి 11 వరకు చేశారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే. ఓకే. కాంగ్రెస్. ఓకే. రాజశేఖర రెడ్డి రాజకీయాన్ని చూసింటారు. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడదలుచుకుంటే రమాకాంత్ రెడ్డి ఏం మాట్లాడతారు? రాజశేఖర రెడ్డి గారు పేదలకు అనేక రకమైన సేవలు చేశారు. ఇచ్చిన మాట తప్పేవారు కాదు, అనుకున్న సాధించేవాడు. ఓకే. ఓకే. మరి రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ స్థాపించి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి మంచి ఫామ్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు 9 సంవత్సరాల కాలంలోనే. మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు? రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎంతో నమ్మారు, ఎంతో విశ్వాసంతో ఆయన అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ప్రజా సంక్షేమాన్ని మరిచి కేవలం కత్తి సాధింపు చర్యలకు వెళ్ళారు. ఓకే. మేము కూడా అనుకున్నాం
మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. దాదాపు ఒక 40 సంవత్సరాలైనా ఆయన నిలదొక్కుంటారు అనుకున్నాం. కానీ ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఎట్లా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలి, ఎట్లా తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించారు తప్ప ప్రజా పరిపాలన పట్ల ఆయన దృష్టి సారించలేదు. ఓకే. అంటే మీరు రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఆల్రెడీ పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో. మరి అతని వారసుడు రాజకీయంగా వచ్చారు. వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు పోవాలనుకోలేదా? పోవాలనుకోలేదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఒక నిబద్ధత ఉండేది. నమ్మిన వాళ్ళ కోసం ఆయన ఆదుకునేవాడు. ఓకే. ఆయన నిబద్ధత వేరు, ఈయన గత వేరు. ఓకే. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, మంత్రాలయం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో మరి రాఘవేందర్ రెడ్డికి ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది. చాలా కాలం పాటు పార్టీకి కష్టపడ్డాడు తిక్కారెడ్డి గారు. పార్టీ పరంగా ఎన్నో ఆయన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, అన్ని రకాలు జరిగింది. మరి ఆయన మీద కాల్పులు కూడా జరిగాయి ఒకప్పుడు. మరి ఆయనకి ఇచ్చి టికెట్ ఈయనకి వచ్చింది. దీని గురించి ఏం మాట్లాడతారు? అది పార్టీ నిర్ణయం. పార్టీ కుల సమీకరణాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క మిత్రపక్షాల కూటమి ప్రభుత్వం కాబట్టి, కూటమిలో తరఫున మనం పోటీ చేశాం కాబట్టి ఈ మిత్రపక్షాల యొక్క ఇవి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి దృష్ట్యా ఆయన ఆ రకంగా రాఘవేంద్ర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అయినా పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. ఓకే. అంటే చాలా వరకు మీ కాన్స్టిట్యున్సీకి వస్తే రాఘవేందర్ రెడ్డికి ఇచ్చే బదులు తిక్కారెడ్డికి ఇచ్చింటే గెలిచేవారు ఈసారి అని అంటున్నారు. దీని మీద మీ తిక్కారెడ్డి 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో నేను తిక్కారెడ్డి ఒకటేసారి పార్టీలోకి వచ్చాము. ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు. ఓకే. కష్టకాలంలో కూడా పార్టీ కోసం అనేక సేవలు అందించారు. ఒకనొక టైంలో ఆయన పైన కాల్పులు కూడా జరిగి ప్రాణం మీద కూడా తెచ్చుకున్నారు. అన్ని జరిగినాయి. పార్టీని కాపాడుకుంటూ వచ్చినారు, పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చినారు. అయితే కొన్ని కుల సమీకరణ వల్ల అయితేనేమి, ఈ మిత్ర కూటమి యొక్క మిత్రుల యొక్క దీని అయితేనేమి అలాగా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఓకే. రాఘవేందర్ రెడ్డికి ఇప్పుడు ఇక్కడ టికెట్ ఇచ్చి ఆయన ఓడిపోవటం జరిగింది. మరి ఇన్ఛార్జి విషయంలో కూడా చాలా వరకు ఇక్కడ జరుగుతుంది. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? మాకు తెలుగుదేశం పార్టీ మేమంతే. తెలుగుదేశం పార్టీ కన్నత లాంటిది. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే మేము అది పాటించేవాళ్ళం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాఘవేంద్ర రెడ్డి గారిని ఇన్ఛార్జి అంటుంది కాబట్టి మేము ఇన్ఛార్జిగా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తాం. అదేవిధంగా తిక్కారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తాం. మేము తెలుగుదేశం పార్టీ అంతే. నాయకులకి, అనుచరులకి, మా కార్యకర్తలకు చెప్పేది కూడా అదే. మనకు వర్గాలు కాదు, మనకు ఒకటే వర్గం, ఒకటే మందు, తెలుగుదేశం మన ధ్యేయం. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే చేయాలి. ఓకే. మీరు అన్నట్టుగా మరి రమాకాంత్ రెడ్డి గారు మాటల్లో ఇక్కడున్న అన్ని మండలాల్లో మెజార్టీ తక్కువ వచ్చినా పెద్ద కడుబూరు మెజార్టీ చాలా వరకు వచ్చింది. మరి మీ సపోర్టు మనకు కనిపిస్తుంది టీడీపీకి ఎంతవరకు గట్టిగా పనిచేశారనేది. మరి మీ జర్నీ రాజకీయాల్లో ఇంకా ఎంతవరకు ఉండిపోతుంది? రాజకీయాల్లో కడదాకా మా సేవలు అందిస్తూనే ఉంటాం. పేదవాళ్ళకి సేవ చేయాలనేది మా దృక్పథం. ఓకే. ఈరోజు మీరు అన్నట్టు మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాల్లో మెజార్టీ రాకపోయినా పెద్దకడూరు మండలంలో మెజార్టీ తెచ్చాం. దానికి కారణం ఏంటంటే చాలామందిలో వీళ్ళు వస్తే అధికారంలోకి వస్తే ఏం చేస్తారు మమ్మల్ని అని భయం ఉండేది. నేను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ని కలిసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, ఏమీ జరగదు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించే టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయండి. క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఐటీడీపీ వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చేశారు. కాబట్టి మా మండలంలో దాదాపు 10,000 మెజార్టీ వచ్చినట్టు మాకు. ఎందుకంటే గతంలో మైనస్లో ఉండేది, ఆ మైనస్ని పూడ్చి ఈరోజు మేము ప్లస్లోకి తీసుకోవడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు పెద్దకడూరు మండలంలో మరి టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? పెద్దకడూరు మండలంలో టీడీపీ కార్యకర్తల పరిస్థితి అంటే ఈరోజు ఒక రకంగా ఇంకా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ మండలంలో డీలర్షిప్లు అయితేనేమి, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమి, తర్వాత బుక్ కీపర్లు అయితేనేమి, ఈ రకంగా చాలా వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాటన్నింటి కూడా మనము చేజిక్కించుకోవాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. మరి మీరు గట్టిగా మండలంలో భరోసా ఇచ్చారు మీ టీడీపీ కార్యకర్తలకు. రమాకాంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కట్టుబడి ఓట్లు భారీ మెజార్టీతో కూడా ఇక్కడ స్పందన తెలిపారు. మరి దీనికి మీరు ముందుండి మీరు ఏం చేయగలుగుతున్నారు? మరి ఇప్పుడు ఇప్పటికే దాదాపు 70% మేము మా కార్యకర్తలకి
ఇప్పించుకోగలిగాము. ఇంకా 30% వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాటిని త్వరలోనే చేయించుకుంటాం. ఎందుకంటే కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఛేదించి వెంటనే వాటన్నిటికి కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. మీరు అన్నట్టు ఎన్నికల ముందు మా నియోజకవర్గంలో మా మండలానికి ఎవరు రాలే, ఏ నాయకుడు రాలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే కౌతాలంకి వెళ్ళారు, అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఎన్నికల ముందు లోకేష్ బాబు గారు వచ్చి మంత్రాలయంకి వెళ్ళారు, కోసికి వెళ్ళారు. అదేవిధంగా బాలకృష్ణ గారు వస్తే కోసికి వెళ్ళారు. కానీ పెద్దగొండ మండలానికి ఎవరు రాలే. ఎవరు రానప్పటికి కూడా అన్నీ మేమే అయ్యి ప్రతి గ్రామాన్ని, ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తని, ప్రతి ఓటర్ని కలిసి మేము భరోసా ఇవ్వడం జరిగింది. మా మండలంలో మెజార్టీ అవడం జరిగింది. ఓకే, మరి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి కార్యకర్తలకి రమాకాంత్ రెడ్డి గారు ఏం చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైతే మమ్మల్ని నమ్మి గత ఎన్నికల్లో మన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో మమ్మల్ని నమ్మి సర్పంచులుగా, ఎంపీటీసీ మెంబర్లుగా, అదేవిధంగా టీసీ మెంబర్లుగా పోటీ చేశారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం. ఖచ్చితంగా మరి మిమ్మల్ని ఆ స్థానాల్లోనే చూసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మంచి రోజులు ఉన్నాయి. ఒక్కరోజు ఆలస్యంగా వచ్చు కానీ ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఓకే, రమాకాంత్ రెడ్డి ఫ్యామిలీ ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పీరియడ్లోనే ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? మేము కాంగ్రెస్ పార్టీలో ఉండగానే మంత్రాలయం నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పుడు 2009లో మా మిస్సెస్ ద్వారా ఎమ్మెల్యే నామినేషన్ వేయడం జరిగింది. కానీ అప్పటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మనం బోయాలకు ఇవ్వాలనుకుంటున్నాము, మీరు దాన్ని మానుకోండి, మన బోయలు సపోర్ట్ చేయండి అంటే ఆ రోజు మేము విత్డ్రా చేసుకుని దళవాయి రామయ్య అని చెప్పి వాల్మీకి నాయకునికి మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ మీ ఫ్యామిలీని ఎమ్మెల్యేగా భవిష్యత్తులో చూడవచ్చా? అది మన పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాం. ఆశ ఉందా? చేయాలి, మీ నియోజకవర్గానికి సేవ చేయాలి, మండలం వరకే కాదు నియోజకవర్గం సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. అవకాశం వచ్చే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చాలా వరకు కొనసాగారు కాంగ్రెస్ పీరియడ్లోనే. మరి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వర్క్ చేయాలనే తపన మీకుందా? ఉంది. ఖచ్చితంగా. అంటే పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాం. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాం. ఓకే, మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం అంటే పేదరిక నిర్మూలన కావాలి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంతే. ఓకే.